మిత్రులు శ్రీధర సిపిఎం నాయకులు మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు డబుల్ బెడ్రూమ్ కొరకు అప్లై చేసుకున్నప్పుడు మీ అందరికీ ఎంత నమ్మకం ఉన్నదో నాకు తెలియదు, వస్తుందని ఆశతో అప్లై చేసుకున్నారు. కొంతమందికి వచ్చింది, ఎందుకంటే నాకు తెలుసు మా డ్రైవర్ కూడా అప్లై చేసుకున్నాడు 6-7 ఏళ్ళ కింద, ఇప్పటివరకు రాలే ఆయనకు. సో అందువల్ల వచ్చినప్పుడు సంతోషపడ్డారు. కానీ గృహప్రవేశాలు కూడా అయినట్టున్నాయి కదా కొంతమంది అన్న, ఆయనే కాలేదా, ఇంకా కాలేదు, ఇంకా గృహప్రవేశం కాలేదు. కానీ ఇంటి తాళాలు ఇచ్చారు కదా, తాళాలు ఇచ్చినాక గృహప్రవేశం ఎందుకు అవుతుంది నాకు అర్థం కాని అంశం. తాళాలు ఇచ్చారు కానీ మళ్ళీ లోపలికి పోనిస్తలేరు. అంటే గృహప్రవేశం జరగాల్సిన టైంలో గృహ బహిష్కరణ జరుగుతుంది, అవునా కదా? గృహప్రవేశం జరగాల్సిన టైంలో గృహ నిషేధం జరుగుతుంది. తాళాలు ఇచ్చినాక తాళాలు మళ్ళీ తీసుకుంటా లేదా లోపలికి పోతామంటే గేట్ దగ్గర ఆపుతున్నారు. మీ ఇంటికి మీరు పోవడానికి గేట్ దగ్గర ఆపుతామని ఏం చేయాలి? అది మీ ఇల్లు కదా, మీ పేరు మీద ఇచ్చారు, మీ పేరు మీద కాగితం ఉన్నది, మీ పేరు మీద తాళం చేలు ఉన్నాయి. కానీ గేట్ దగ్గర పోయి మా లోపలికి పోతా అంటే లేదు లేదు మీరు పోవద్దంటారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆయన సెక్రటరీ పోతా అంటే పోవద్దు అని ఆపుతే ఎట్లుంటుంది? ఆపుతారు అట్లా. అసెంబ్లీకి ఇప్పుడు 119 ఎమ్మెల్యేలు గెలిచారు. అసెంబ్లీ గేట్ దగ్గర పోగానే పోలీసులు పోదు మీరు ఇక్కడే ఉండండి అంటే ఆగుతారా? ఒప్పుకుంటారా? మరి మీ అసెంబ్లీకి గెలిచిన వాడు అసెంబ్లీలోకి పోగలిగినప్పుడు డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాడికి ఎందుకు పోకూడదు అని అడుగుతాను మేము. ఎందుకు పోకూడదు అంటే అయ్యా అలా కరెంట్ లేదు అంటున్నారు. కరెంట్ లేదు, వాటర్ లేదు, లిఫ్ట్లు పనిచేయవు, లిఫ్ట్లు ఇంకా పెట్టలేదు లేదా పెట్టిన చెడిపోతాయి. మరి ఏంటి పరిస్థితి? అసలు ఎవడన్నా డబుల్ బెడ్రూమ్ వచ్చినాక కూడా ధర్నా చేయాల్సి వస్తుందని ఎవరన్నా అనుకున్నారా? నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ దేశంలో ఇన్ని పార్టీలు ఉన్నాయి. దేశాన్ని పాలించే పార్టీలు, రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు, అంతకుముందు పాలించిన పార్టీలు, భవిష్యత్తులో మేమే పాలిస్తామన్న పార్టీలు. మరి వీళ్ళు ఎవ్వరు డబుల్ బెడ్రూమ్ మీద కొట్లాడకుండా ఒక్క సిపిఎం వాళ్ళు ఎందుకు కొట్లాడుతున్నారు? ఇది కూడా మీరు ఆలోచించాలి. సిపిఎంకు నిజంగా అభినందించాలి మీరు. ఎందుకంటే ఇవాళ పేదల పక్షాన సిపిఎంకి ఏమి ఎమ్మెల్యే కొరకు ఎంపీ కొరకు కొట్లాడతలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాకు లీడర్ గీరు కొరకు కొట్లాడతలేరు. అయ్యా పేదల కష్టాల్లో ఉన్నప్పుడు ఎర్ర జెండా వాళ్ళకి అండగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే కొట్లాడుతున్నారు. అందువల్ల ఎవడు లీడరు ఎవడు బ్రోకర్ కూడా అర్థం చేసుకోకపోతే మోసపోతారు. సో మీరు లీడర్లు కావాలి. మీరు ఒక్కొక్కరే ఇప్పుడు ఇక్కడికి వచ్చిన 500 మంది ఒక్కొక్కరు ఒక సిపిఎం నాయకుడు అయిపోతే ఏ బ్రోకర్ కూడా దగ్గరికి రాడు. సో అందువల్ల ఆ రకంగా రావాలి. ఇక మరొకటి ఎన్ని ఇళ్ళు ఇవి? 60,000 ఇళ్ళు. ఇట్లున్న పరిస్థితి 60,000 ఇళ్ళు. 60,000 ఇళ్లలో ఏంటి పరిస్థితి? ఇవాళ మేము జిహెచ్ఎంసీ అధికారులను అడిగాం, వాళ్ళ నివేదికలు కూడా చూసిన నేను. ఇందులో మొత్తం మౌలిక వసతులు, కరెంటు, వాటరు, లిఫ్ట్లు ఇవన్నీ పూర్తి చేయాలంటే 622 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. ఈ మధ్య మంత్రి ఓ మీటింగ్ పెట్టిన అధికారులకు. మాకున్న సమాచారం ఏంటంటే ఆ మీటింగ్లో కూడా మంత్రి గారికి అధికారులు చెప్పారట, ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్న మీకు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అహ్మద్గూడ నుంచి మొదలుకొని కొల్లూరు వరకు, మీకు తూముకుంట నుంచి మొదలుకొని అన్ని ప్రాంతాల్లో దాదాపు అనేక ప్రాంతాలు ఇవి కట్టారు. దాదాపు 60,000 ఇళ్ళు కట్టారు. బహుశా తెలంగాణలో ఎక్కడా కూడా ఇట్లా కట్టలే. సో ఎందుకంటే హైదరాబాద్లో కనబడితే తెలంగాణ అంతా ఓట్లేస్తారు అనుకున్నారు. కట్టినోడు ఓడిపోయారు. కానీ ఓడినా గెలిచినా ఇళ్ళేతున్నాయి కదా. మరి ఈ ఇండ్లు పూర్తి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంటుందా ఉండదా? ఇప్పుడు 10 నెలలు అయిపోయింది. 10 రోజులు అయినాక సిపిఎం వాళ్ళే ధర్నా చేయలే, 4 రోజులు ధర్నా చేయలే, 2 నెలలకు ధర్నా చేయలే. మరి 10 నెలలు అయినాక కూడా ఇవి కాకపోతే ఏమవుతుంది పరిస్థితి? సో ఎందుకు పేదవాడి ఆ ఇంటి కళ, మన రాజ్యాంగంలో జీవించే హక్కు అని ఉంటుంది, రైట్ టు లైఫ్ అని. అంటే జీవించే హక్కు అంటే ఇల్లు లేకుండా ఎట్లా జీవిస్తాడు? సో ప్రభుత్వాలు చాలా కాలంగా చెప్తున్నాయి ఇల్లు కట్టిస్తాం పేదవాడికి, రెంటల్ ఇల్లు కట్టిస్తాం అన్నారు. ఇవాళ హైదరాబాద్ నగరంలో పేదవాళ్ళు కాదు, మధ్యతరగతి ఇల్లు కొనుక్కోవాలంటే కూడా సాధ్యమయ్యేది లేదు. మీకు ఒకప్పుడు బాగ్లింగంపల్లి హౌసింగ్ కాలనీ, మౌలాలి హౌసింగ్ కాలనీ, ముజుంజాయి మార్కెట్ హౌసింగ్ కాలనీ, సంజీవరెడ్డి నగర్ హౌసింగ్ కాలనీ, కేపీహెచ్బి హౌసింగ్ కాలనీ అనే LIG, MIG, HIG అని ఉండేది.
ఇప్పుడు గత 20 ఏళ్ళుగా ఏది లేదు. భూమి ఎక్కడన్నా దొరికితే దాన్ని అమ్ముకుంటుంది గవర్నమెంట్. అమ్ముకొని పప్పు బెల్లాల ఖర్చు పెడుతోంది. కనీసం ఎన్నికల సమయంలో కేసీఆర్ గారు అద్భుతంగా అందంగా చెప్పారు, అల్లుడు వస్తే ఎక్కడ పట్టాడు, మేకుంటే ఎక్కడ కట్టేస్తారు, కోడుండి ఎక్కడ తిరుగుతుంది, ఇవన్నీ చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ప్రామిస్ చేశారు, గెలిచారు, 2 సార్లు అధికారంలోకి వచ్చారు. అందువల్ల ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేయడానికి ఒక 600-700 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉందా? రేపో మాపో బడ్జెట్ పెడతారు, 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటుంది అంటున్నారు. 3 లక్షల కోట్ల బడ్జెట్లో 60,000 పేద కుటుంబాల ఇంటి కళ నిజం చేస్తానికి ఒక 600-700 కోట్లు ఖర్చు పెట్టే మనసు లేకపోతే ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే మేము అడుగుతున్నది ఏంటి, అయ్యా గత ప్రభుత్వమా ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు పర్మనెంట్. ముఖ్యమంత్రులు మారుతారు, మంత్రులు మారుతారు, ప్రభుత్వాలు మారవు. అందువల్ల ప్రభుత్వాలు పర్మనెంట్ కనుక గత ప్రభుత్వం కట్టిందా ఈ ప్రభుత్వం కట్టిందా కాదు. ఏం సిపిఎం డబుల్ బెడ్రూమ్ కట్టించిందా? మరి మీరంతా ఎందుకు వచ్చారు సిపిఎం పిలిస్తే? సో అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అర్థం కావాల్సింది, అయ్యా అది గత ప్రభుత్వం కట్టిందని మీరు వదిలేయకండి, మీరు మంచి దాన్ని పూర్తి చేసి ఇస్తే మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. అల్టిమేట్గా ప్రజలకు కావాల్సింది ఇల్లు, పార్టీలు కాదు, రాజకీయాలు కాదు. సో అందువల్ల ఇవాళ ప్రభుత్వానికి చెప్పేది, అసలు మొదలు ఇల్లు కట్టడంలో ఒక సమస్య ఉంది. వాస్తవంగా ఇవాళ ముషీరాబాద్ వాళ్ళకి ఎక్కడిచ్చారు, మీకు ఎక్కడో తీసుకెళ్ళి 30-35 కిలోమీటర్ల తర్వాత ఇచ్చారు. సో అక్కడ స్కూళ్ళు ఉన్నాయా, ఆడ హాస్పిటల్ ఉందా, అక్కడ నుంచి బస్సు ఉందా, వాళ్ళు ఎక్కడ వచ్చి పనిచేయాలి? మీకు ఉదాహరణకు మీరు ఎక్కడో అహ్మద్ నగర్లో పనిచేయాలంటే అక్కడ ఏమైనా పని దొరుకుతుందా?